మోదీ విధానాల వల్ల దేశం వెనుకబడుతుందని సిపిఎం సీనియర్ నేత తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. ట్రంప్ చేసే నష్టాలను ప్రశ్నించే స్థితిలో కేంద్ర ప్రభుత్వం లేదని విమర్శించారు. పార్లమెంటు సమావేశంలో ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు మోదీ ప్రభుత్వం సిద్ధంగా లేదని అన్నారు. బీహార్ ఓటర్ల జాబితాలో లోపాలను ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నించినా సుప్రీంకోర్టు చెప్పినా కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. బీహార్లో మైనార్టీలను తగ్గించాలని బీజేపీ మతరాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు. ఇక బీజేపీ వ్యవహరిస్తున్న తీరును సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని అన్నారు. ప్రధాని మోదీ పహల్గాంపై పార్లమెంట్లో తలా తోకలేని సమాధానం చెప్పారని ఎద్దేవా చేశారు. ఇక రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు సిపిఎం అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని తమ్మినేని వెల్లడించారు. బీజేపీ ప్రభుత్వాలను చూడడం మిగతా ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలను ప్రతి చోట ఈ సౌకర్యం కూడా ఉంది. వాళ్ళ నిధులు కేటాయించడం విధానం కూడా ఇప్పుడు బీహార్ వేల కోట్లు చేస్తారు. ఎందుకంటే ఎలక్షన్స్ ఉన్నాయి. తెలంగాణ రావాల్సిన రావు, ఆంధ్ర కొన్ని ఇస్తున్నారు. ఎందుకంటే ఆ మంగళకరది ఇస్తారు, లేకపోతే కూలిపోతుంది. అక్కడ ఇస్తారు, బీహార్ ఇస్తారు. రైతు ఆదాయాన్ని ఇచ్చేటప్పుడు పక్షపాతంతో ఈ పక్షపాతంతో పాటు మొత్తం దేశంలో రైతులకు ఇస్తామన్నా రైతులు ఇవ్వదలుచుకుంది. కారణం ఏంటంటే ఆర్థిక విధానాల్లో రైతులకు ఇవ్వాలంటే గవర్నమెంట్ ఖర్చు పెట్టాలి. గవర్నమెంట్ ఖర్చు పెట్టడానికి ప్రపంచానికి ఒప్పుకోరు, డెఫిసిట్ ఒప్పుకోరు. అందుకే సబ్సిడీలు, పథకాలు, సంక్షేమ పథకాలు కట్ చేస్తూ వస్తున్నారు. రాబోయే కాలంలో వ్యవసాయ రంగం మీద ఉన్న కొద్దిపాటి కన్స్ట్రక్షన్ సబ్సిడీలు కూడా పోయే పరిస్థితి విధానం చెప్పినట్టుగా ట్రంప్ లేకపోతే బ్రిటన్ ఒప్పందాలు అది ఇంకా నష్టపోతుంది. ఈ దేశంలో ఆ ట్రంప్ విధానాలు ఫస్ట్ పద్ధతిలో తెలంగాణ, ఎందుకంటే వ్యవసాయ రంగంలో సబ్సిడీ ఎక్కువ ఆధారపడి ఇది సబ్సిడీలో మీరు చెప్పే బర్త్ సర్టిఫికేట్ కూడా నకిలీ సృష్టించవచ్చు. ఒక ప్రత్యక్ష సాక్ష్యం కూడా చెప్పారు. మహారాష్ట్ర గవర్నమెంట్ ఇటీవల 42,000 మంది ఉద్యోగుల్ని అవేన్స్లో పెట్టింది. వాళ్ళు బర్త్ సర్టిఫికేట్ తప్పుడు సర్టిఫికేట్ ఇచ్చి ఉద్యోగాలు పొందారంటే అభివృద్ధి